ఇంతవరకు ఆరాధించాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రమునైనా, ఈ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపెట్టుము తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఇదిగోనైనా చంద్ర సౌజన్య కుటుంబం దగ్గర నాయన నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఈ స్తుతి కూటమును బట్టి నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, దేవుడు చేసినటువంటి మేలును నైనా జ్ఞాపకము చేసుకొని నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము అది శ్రేయస్కరమని నైనా నీ వాక్యం సెలవిస్తాము. ఇదిగో గొప్ప దేవుడా, ఈ కుటుంబం చుట్టూ నువ్వు కంచి వేశావని నైనా మేము నమ్ముతున్నాం. ఇంతవరకునైనా పాటల ద్వారా నిన్ను మహింపరిచాం ప్రభువా. ఇదిగోనైనా ఆరాధనలో నా ప్రభు మీరు మాకు తోడుగా ఉండినైనా ఇదిగోనైనా నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నీ వాక్య భాగంలోకి వెళుతుండగానైనా మీరు ముందుండి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రమయ్యా. ఇది మా మాటలు కాదు ప్రభు, నేను జీవము కలిగినటువంటి యేసు క్రీస్తు యొక్క మాటలు ప్రభువా. ఇదిగో మాటలోనైనా ఇదిగోనైనా హృదయాల్లోనైనా చిగురించే వాక్యాన్ని దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ వాక్యం అనే విత్తనము నా తండ్రి ఇదిగో 30 దంతలుగా 60 దంతలుగా 100 ఫలించే భాగ్యాన్ని దాయిత్యమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, నీ కృప, నీ కనికరము, నీ సహాయము దాయిత్యమని, నీ జ్ఞానముతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములో నిన్నే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. మొదటగా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మరి వారి కుటుంబానికి దేవుడు మరి ఎన్నో మేలు చేస్తున్నాడు గనుక మరి వారు ఈ స్తుతి కూటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మందికి మరి గాజులమండి ప్రాంతంలో ఎట్లయ్యా ఎవరున్నారు అక్కడ అని చాలా మంది డౌట్ వచ్చుండొచ్చు. కానీ మనకి తెలిసినటువంటి కుటుంబం మరి ప్రభుదాస్ అన్న కుటుంబం, వాళ్ళ యొక్క అక్క, మరి వారి యొక్క కుటుంబాల ద్వారా మరి ఈ కుటుంబం కూడా మనకి మరి దగ్గరైంది. హల్లెలూయా. మరి స్తుతి కూటానికి కారణం ఏమంటే మరి చంద్ర బ్రదర్ మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి, దేవుడు చేసినటువంటి మేలును బట్టి అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు మరి స్వస్థతను కలగజేసి రక్షించాడు గనుక మరి ఆ చంద్ర బ్రదర్ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మరి యొక్క స్తుతి కూటమును ఏర్పాటు చేయడము జరిగింది. హల్లెలూయా. ఇంకొన దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని మరి ఈ కుటుంబానికి దయచేయను గాక. హల్లెలూయా. మరి అనారోగ్య పరిస్థితుల నుండి దేవుడు నాకు చేసినాడు మేలులు కాబట్టి నేను స్తుతి కూటం పెట్టుకోవాలని మరి పెట్టుకున్నాడు. హల్లెలూయా. మరి ఈ కృతజ్ఞత స్తుతి కూటము ఎందుకు పెట్టుకోవాలి అంటే ఎంతో మందికి దేవుడు కానీ ఆ మేలులు మనం ఏం చేస్తున్నాం అంటే మర్చిపోతున్నాం. దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనం దేవునికి ఏం చేయాలంట, దేవుడు మనకి చేసినటువంటి మేలును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మరి మర్చిపోకూడదు. అనేక మంది మేలులు పొందుకుంటున్నాం, మర్చిపోతున్నాం. కానీ ఈ కుటుంబం అయితే దేవుడు చేసినటువంటి మేలును బట్టి మరి వారు ఎక్కడ స్తుతి కూటమి ఏర్పాటు చేయడమో జరిగింది. మరి కొంతమంది మరి మనుషులు ఎలా ఉంటారంటే తీసుకునేటప్పుడు ఎంతో మర్యాదగా, గౌరవంగా, రెస్పెక్ట్ ఇచ్చి తీసుకుంటారు ఏదైనా సరే. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు వాళ్ళని మనం కొన్ని సందర్భాలు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకున్నప్పుడు ఉన్నటువంటి మర్యాద మనం అడిగినప్పుడు మనకు మర్యాద ఇవ్వరు, రెస్పెక్ట్ ఇవ్వరు. అంటే చేసినటువంటి మేలులకి వాళ్ళ కృతజ్ఞత చూపడం మర్చిపోతారు.
నేను అందుకని ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు అంతే. చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతారు, తిరగబడతారు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తారు, కొన్ని సందర్భాల్లో. ఎవరైనా సరే మనకు చేసినటువంటి మేలును బట్టి మనము బ్రతుకున్నంత కాలం మన కృతజ్ఞత చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి జీవించాలి. ఈ భూమి మీద జీవించినప్పుడు మనం కృతజ్ఞత లేకుండా జీవించకూడదు. అందుకే వాక్యం సెలవుపడతా ఉంది. అపోస్తలుడైన పౌలు దెసలోనియులకు రాసినటువంటి ఆ పత్రిక, మొదటి పత్రిక, దెసలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఈరోజు మనం చెల్లిస్తున్నామా దేవునికి కృతజ్ఞతాస్తుతులు? ఎప్పుడు నిద్రలేస్తామో తెలియదు, ఎప్పుడు పండుకుంటామో తెలియదు, ఎప్పుడు చూసినా మన సొంత కార్యాల మీద మనం జీవిస్తాం. కానీ దేవుడు చేసినటువంటి మేలును బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుడు నీకు మంచి ఆయుష్ని ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఉదయం నిద్ర లేచి నువ్వు తిరిగి నిద్రపోయేంత వరకే ఆయన రెక్కల చోట్ల నిన్ను భద్రపరుస్తున్నటువంటి దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఎప్పుడు మన సొంత కార్యములే కానీ దేవుణ్ణి స్తుతించేది ఎప్పుడు మనం? హల్లెలూయా. చాలా మందిని చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంటి నుండి బయట వెళితే తిరిగి రాలేనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎన్నో అపాయాలు, ఎంతో మంది హాస్పిటల్ వెళ్లి చేరుతున్నారు. అయితే నిన్ను నన్ను దేవుడు ఈ రోజు కూడా సురక్షితంగా కాచి కాపాడున్నాడంటే దాన్ని బట్టి మనము ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే చేస్తున్నారు ఈ కుటుంబం. దేవుడు చేసినటువంటి మేలును బట్టి కుటుంబం ఈ రోజు ఇక్కడ స్తుతి కూటాన్ని పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నా అంటే వెదజల్లుతున్నాడు. నేను పొందుకున్న మేలులు, నేను అనుభవించే దేవుని ద్వారా మేలులు, మరి ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మంది కూడా అటువంటి మేలులు పొందుకోవాలని ఈ కుటుంబం ఈ రోజు యొక్క స్తుతి కూటాన్ని ఏర్పాటు చేసింది. హల్లెలూయా. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని వాక్యం సెలవుపడతా ఉంది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుని గూర్చియు చింత పడకుడి, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు, మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియజేయాలంట. ఏ విధంగా తెలియజేయాలంట? ఏ విషయాన్ని గురించి నువ్వు ఏం చేయకూడదంటే చింతపడకూడదు. అయ్యో ఈ పని జరగదేమో, ఒకవేళ నాకు మేలు జరగదేమో అని నువ్వు చింతపడకుండా నువ్వు ఏం చేయాలంటే ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో అనేక మంది ఏం చేస్తున్నారంటే వచ్చినటువంటి శ్రమలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి మనం ఏం చేస్తామంటే మర్చిపోతున్నాం, భయపడిపోతున్నాం ప్రార్థన చేయకుండా. అందుకే వాక్యం సెలవుస్తోంది, నువ్వే విషయంలో చింతపడవద్దు, చింతపడకుడి, ప్రార్థన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని వాక్యము మనకి హెచ్చరిస్తా ఉంది. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 23వ వచనం. 50:23 కీర్తనలు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తాను. ఈరోజు ఈ కుటుంబము దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? మహిమపరుస్తున్నారు. దేవుణ్ణి మహిమపరచాలి మనం అందరం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని
మరి దావీదు కీర్తనకారుడు రాసినటువంటి 50వ కీర్తనలో ఈ విధంగా చక్కగా సెలవుపడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1:4-5 వచనాలు. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 5 నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాస్తున్నాడు, ఫిలోమోను, నీ ప్రేమను గురించి విన్నానయ్యా, నేను నువ్వు పరిశుద్ధుల ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమను గురించి విన్నాను, నీ విశ్వాసాన్ని గురించి నేను విన్నాను. అందును బట్టి నేను ఏం చేస్తున్నానంటే నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడూ నేను ప్రకటిస్తున్నటువంటి జీవము కలిగినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. హల్లెలూయా. మనమందరం ఒకరి ఎడల ఒకరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒకరిని బట్టి ఒకరి ఎడల మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అదే చేస్తున్నాడు ఫిలోమోను గురించి. నేను నిన్ను బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి నేను చూసి విని మరి దేవునికి నా ప్రార్థన ద్వారా నీ కొరకు నేను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆఖరిగా ఒక వచనం చెప్పి ముగించేస్తాం. దిన వృత్తాంతముల గ్రంథము, మొదటి దిన వృత్తాంతములు 16:34. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. దేవుడు దయాళుడంట, ఆయన కృప నిరంతరమునంట, యెహోవాను స్తుతించుడని వాక్యం సెలవుస్తాను. ఈ లోకంలో మనం పాపులుగా ఉన్నప్పుడు మన పాప క్షమాపణ నిమిత్తము ఆయన తండ్రి అయినటువంటి దేవుడు తనకున్నటువంటి అద్వితీయ కుమారుణ్ణి యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. పరిశుద్ధుడుగా ఆయన భూమి మీదకి వచ్చి మరి కన్యకైనటువంటి మరి మరియా గర్భము ద్వారా ఆయన జన్మించి మన పాపముల నిమిత్తం ఆయన ఈ భూమి మీద శ్రమ అనుభవించాడు. అవమానించబడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మరి పునరుద్ధరణుడుగా లేచినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టకుండా ఉంటే ఈ రోజు మనకు రక్షణ లేదు. మన పాప క్షమాపణకు కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టి మరి మరణించి తిరిగి పునరుద్ధరణుడుగా లేచినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మర్చిపోకూడదు. నీకోసం నా కోసం ఎవరో ఈ భూమి మీద ప్రాణం పెట్టలేదు, కానీ నీకోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నా బిడ్డలు ఎవ్వరు నరకానికి పోకూడదు, అందరూ పరలోకానికి రావాలని చెప్పి ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. అయ్యా పరలోకం ఉందా అని మీరు అనొచ్చు. ఈ మధ్య మరి నాసా యొక్క కేంద్రం వారు ఆ శాటిలైట్ ద్వారా ఫోటోలు తీసేది మరి ఆకాశానికి పంపిస్తే అక్కడ పరలోక రాజ్యం ఉందని చెప్పి ఫోటోలు భూమి మీదకి పంపించిందంట. చప్పట్లు కొట్టి దేవుని మనం భయపడతాం. హల్లెలూయా. పరలోకం అనే పట్టణము ఉంది అక్కడ. బైబిల్లో రాసినటువంటి ఒక పట్టణము ఆకాశంలో ఉంది అని చెప్పి మరి ఫోటోలు పంపడం జరిగింది. హల్లెలూయా. ప్రపంచం అంతా ఇప్పుడు ఆ పరలోక పట్టణం చేరాలని ఆశపడతా ఉన్నారు. అక్కడికి పోవాలంటే పాపం చేస్తే పాపాన్ని విడిచిపెట్టి ఆ పాపాన్ని ఒప్పుకొని మనమందరం బాప్తిసం తీసుకున్నప్పుడు మరి దేవుడు మరి మన పాపాలన్నిటిని క్షమించి తన పరలోక రాజ్యానికి మనం తీసుకువెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనం అందరము
కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఈ భూమి మీద ఉండాలి ఎల్లప్పుడూ. అప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో వెళ్ళవేళల దేవుడు మెండైనటువంటి దీవులతో నడిపిస్తాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.